నేను నైట్ షిఫ్ట్ చేయలేకపోతున్నాను. సరే, నీకు నైట్ షిఫ్ట్ ఎందుకు వద్దు 3 సాలిడ్ రీజన్స్ నాకు చెప్పు. సాలిడ్ రీజన్స్. అప్పుడు నేను డే షిఫ్ట్ కి షిఫ్ట్ చేస్తా. ఏమంటివి నైట్ షిఫ్ట్ ఎందుకు వద్దా? ఎంత మాట. వీకెండ్ రోజు ఫ్రెండ్ ఫోన్ చేస్తే మావా నాకు కుదరదురా నువ్వు వెళ్ళరా సినిమాకని చెప్పి సాటర్డే సండే కూడా కేవలం పడుకోవడానికో ఊరెళ్ళడానికో వాడుకునేవాడే ఒక నైట్ షిఫ్ట్ ఎంప్లాయ్. పగలేదో రాత్రేదో తెలీదు. అందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ పెళ్లిళ్ళు మార్నింగ్ టైం ప్లాన్ చేస్తారు. మేము వెళ్ళలేం, పడుకోవాలి కాబట్టి. ఈవినింగ్ టైం ప్లాన్ చేస్తే మేము వెళ్ళలేం, ఆఫీస్ కి రావాలి కాబట్టి. అర్ధరాత్రి 2ంటికి ఆకలేస్తే స్విగ్గీలో డెలివరీ బాయ్స్ ఉండరు, క్యాఫ్టీరియా వాడు మూసేస్తాడు. అప్పుడు ఒక చేతిలో కాఫీ కప్పు ఒక చేయి పొట్ట మీద పెట్టుకుని ఆకలితో వీధి చివరికి వెళ్తే అక్కడ టీవీఎస్ 50 మీద ఒకడు ఉంటాడు. ఇడ్లీ బాబాయ్ ఒక ప్లేట్ ఇడ్లీ అంటే 50 రూపీస్ తీసుకుని క్యాష్ మాత్రం ఇడ్లీ ఇచ్చి మా ఆకలి తీరుస్తాడు. చిన్నప్పుడు నైట్ స్కూల్ ఉందా? కాలేజ్ లో నైట్ కాలేజ్ ఉందా? ఎందుకని మాకు ఇప్పుడు శిక్ష? డబ్బులు ఇస్తున్నారా? ఎంత? 3000, 5000, 10,000 పీడట్స్. ఒక నైట్ షిఫ్ట్ ఎంప్లాయ్ కి భయం రాత్రి 2 అయిందంటే ఎక్కడ ఫుడ్ డెలివరీ యాప్స్ డెలివరీ ఆపేస్తాయేమో అని. ఒక నైట్ షిఫ్ట్ ఎంప్లాయ్ కి భయం రాత్రి 3 అయిందంటే ఎక్కడ సలీం బాయ్ సిగరెట్ షాప్ క్లోజ్ చేస్తే మళ్ళీ పొద్దున్న దాకా సిగరెట్లు దొరకవేమో.